పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తు ప్రభునియందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, యాత్ర, జూబిలీ యాత్ర, కనాను యాత్ర, ఇది మనందరి పరలోకపు యాత్ర అనే ఈ శీర్షికతో సుదీర్ఘమైనటువంటి ఈ జ్ఞానవడకములో పాలు పంచుకుంటూ ప్రతిరోజు ఎన్నో క్రొత్త విషయాలు మన ఈ నిరీక్షణతో కలిసి ప్రయాణించే శ్రీసభ యాత్రికులముగా నాటి ఇజ్రాయేలీయుల యాత్రలో ఎదురైనటువంటి అనుభవాలను మనము కూడా వాటి నుండి కొన్ని పాఠాలు నేర్చుకుంటూ ఒక్కొక్క రోజు అడుగులు ముందుకేసుకుంటూ వెళ్తున్నాం కదా. ఐగుప్తు దేశంలో ఉన్న రామ్సెస్ అనే పట్టణం నుండి ఆరంభమైనటువంటి ఇజ్రాయేలీయుల యాత్ర, అక్కడి నుండి వారు సుక్కోతు, ఏతాము, పీహహీరోతు, బాల్సెఫోను మీదుగా ఎర్ర సముద్రాన్ని దాటి మారా అనే అనుభవాలను దాటుకుంటూ ఎలీము అనేటువంటి చోటుకు వచ్చి, ఎలీము నుండి వారు సీను ఎడారినకు ప్రయాణమై, సీను ఎడారిలో దోప్కా, ఆలూష్ అనే ప్రాంతాలను కూడా వారు దాటుకుంటూ వెళ్ళి, ఈ ఆలూష్ అనే ప్రాంతం తర్వాత రెఫీదీము అనే చోటుకి వచ్చి, అక్కడ బండను కొట్టగా బండ నుండి నీరు ఎలా స్రవించిందో, ఆ బండ నుండి నీరు త్రాగిన తర్వాత అమాలేకీయులతో జరిగినటువంటి యుద్ధంలో ఎలా దేవుడు వారిని గెలిపించారో, మరి రెఫీదీము నుండి వారు సీనాయి పర్వతానికి వెళ్ళి, సీనాయి పర్వతం వద్ద, అదే సీనాయి, హోరేబు, దేవుని పర్వతము, ఏ పేర్లతో పిలిచినా ఒకటే. ఈ సీనాయి పర్వతం వద్ద వారు సుమారు 11 నెలల పాటు వారు విడిది చేసినట్లుగా సీనాయి పర్వతానికి వచ్చి మనం ఆగి కొన్ని విషయాలు నేర్చుకుంటున్నాం. నిర్గమకాండం 18వ అధ్యాయం మొదలు సంఖ్యాకాండం 10వ అధ్యాయం వరకు, అంటే రమారమి 11 నెలల సుదీర్ఘకాలం పాటు సీనాయి పర్వతం వద్దే ఇజ్రాయేలీలు విడిది చేశారు. మరి 14 నెలల పాటు విడిది చేశారు కదా, మనం కనీసం సీనాయి పర్వతంలో ఎదురైనటువంటి కొన్ని అనుభవాలు కనీసం 10 ఎపిసోడ్స్ అయినా మన ఈ యాత్రలో, మన ప్రయాణంలో చేయాలని భావిస్తూ, సీనాయి పర్వతం వద్ద చాలా విషయాలు జరిగాయి. దేవుడు వారికి ధర్మశాస్త్రాన్ని ఇవ్వడం, లేవీయుల యాజక క్రమాన్ని దేవుడు స్థిరపరచడం, ప్రత్యక్షపు గుడారపు నమూనాను దేవుడు తయారు చేసి ఇవ్వడం, 10 ఆజ్ఞలు ఇవ్వడం, ఇవన్నీ డీటెయిల్డ్గా మనం మాట్లాడితే మరలా మనం యాత్రలో ముందుకు వెళ్ళడానికి చాలా సమయం అయిపోతుంది. అందుకని కొన్ని మన యాత్రలో, మన జీవిత యాత్రలో మనకు ఎదురైన అనుభవాలు మనం నేర్చుకుంటూ వస్తున్నాము. వీక్షకులకు, ప్రేక్షకులకు, శ్రోతలకు మరలా నేను జ్ఞాపకం చేస్తున్నాను, యాత్ర అనగా కేవలం విహారయాత్ర కాదు, ఇది ఒక పుణ్యయాత్ర. ఇట్స్ ఎ పిల్గ్రిమ్స్ ఆఫ్ హోప్. ఇది నిరీక్షణతో కలిసి ప్రయాణించే శ్రీసభ యాత్రికులమైన మనం ఏ పాఠాలు దేవుడు ఈరోజు మనకు నేర్పిస్తున్నారో రండి. మన ఈ జూబిలీ యాత్రలో, మన ప్రయాణములో ఈరోజు 32వ రోజుకు చేరుకున్నాం. మన ధ్యానాంశం దిగులెందుకు. జీవితమే ఒక ప్రయాణం అని అనుకున్నప్పుడు రేపు ఏం జరగబోతుందో, ఈ రోజున్న వాళ్ళు రేపు నాతో ఉంటారో లేదో, రేపు నా ఆర్థిక సమస్యలు ఎలా ఉంటాయో, ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉంటాయో, నా బిడ్డల పరిస్థితి ఎలా ఉండబోతుందో, నా స్థిర చరాస్తుల విషయంలో, ఆస్తిపాస్తుల విషయంలో నా జీవితం ఎలా ఉండబోతుందో, ఇట్లా రకరకాల విషయాల్లో మనకు దిగులుంటుందండి. ఆత్మీయ విషయంలో చూస్తే ఈరోజు ఉన్న పరిశుద్ధత రేపు ఉంటుందో లేదో, ఈరోజున్న ఈ పరిశుద్ధ జీవితాన్ని రేపటి వరకు, తర్వాత చివరి వరకు నేను కాపాడుకోగలనో లేదో, ప్రభు రెండో రాకడలో వచ్చినంత వరకు నేను ఎత్తబడే స్థితిలో ఉంటానో, విడిచిపెట్టబడే స్థితిలో ఉంటానో అని రకరకాల దిగులు కేవలము భౌతిక సంబంధమైన వాటి కొరకు మాత్రమే కాదు, ఆధ్యాత్మిక సంబంధమైన వాటి కోసం కూడా దిగులుంటుంది. సేమ్ టు సేమ్ ఇజ్రాయేలీయుల యాత్రలో కూడా ఇలాంటి దిగులే వారి ప్రయాణంలో ఎదురయ్యింది. ఎవరికో కాదు, నడిపించే నాయకుడికే ఎదురైంది. అంతవరకు దేవుడే వారిని పగలు మేఘమై రాత్రి అగ్నిస్తంభమై ఉండి నడిపించుకుని వచ్చారు.
నిన్నటి రోజునే మనం విన్నాం మామ అల్లుళ్ళ బంధం. చాలామంది మామ అల్లుళ్ళ బంధం బాగుంది, ఇంకా బైబిల్లో చాలా బంధాలు ఉన్నాయి కదండి, వాటన్నిటి గురించి వివరిస్తే బాగుంటుంది అని నాకు ఒక సలహా ఇచ్చారు. దేవుడి కృప, మీ అందరి ప్రార్థనా సహాయం తోడైతే రాగల రోజుల్లో మనం ఆ కార్యక్రమాన్ని కూడా చేపట్టే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికైతే మామ అల్లుళ్ళ బంధం మనం విన్నాం కదా. ఈ మోషేకు ఇత్రోకు మధ్య ఉన్న ఆ అనుబంధం, మోషే అనుకున్నాడు, ఇంత మంచి మామగారు నాకున్నారు. ఇత్రో అనేటువంటి వ్యక్తి ఈ సీనాయి పర్వతము చుట్టుప్రక్కల ఉన్న ప్రాంతాల్లో చాలా ఏళ్ళుగా అక్కడే బ్రతికాడు. అతనికి ఈ ఏరియా గురించి, ఈ ప్రాంతం గురించి చక్కటి అవగాహన ఉంటుంది. కాబట్టి మామతో బ్రతిమలాడుతున్నాడు మోషే, మామగారు మీకు ఈ ప్రాంతం అంతా కూడా కొట్టిన పిండి కదా, మరి మేము యాత్ర కొనసాగిస్తున్నాము, కనాను వైపు దేవుడు మమ్మల్ని వెళ్ళమన్నారు. ఎటు వెళ్తే మంచిదో, ఎక్కడ ఆగితే మంచిదో, ఎక్కడ మాకు తిండి దొరికే ప్రాంతాలు ఉన్నాయో, ఎక్కడ మాకు నీరు సమృద్ధిగా దొరికే ప్రాంతాలు ఉన్నాయో మీకు బాగా తెలుసు కదా. మీరు మమ్మల్ని నడిపించవచ్చు కదా, మీరే మాకు తోడుగా రావచ్చు కదా అని ఏదో ముందు ఏం జరగబోతుందో తెలియని ఒక దిగులు గుండెల్లో పెట్టుకుని మోషే తన మామ అయినటువంటి ఇత్రోను తోడుగా రమ్మని కోరుతూ ఉన్నాడు. ఆ మాటలు ఒకసారి చదువుకుందాం. సంఖ్యాకాండం 10వ అధ్యాయం 31 నుండి 33 వచనాలు. మోషే, నీవు మమ్ము విడనాడవలదు, ఈ ఎడారిలో మేమెక్కడెక్కడ విడిది చేయవలెనో నీకు బాగుగా తెలియను, కనుక మాకు మార్గదర్శకుడుగా ఉండుము. నీవు మా వెంట ఒత్తువేని ప్రభువు మాకు ఏ మేలు చెయ్యనో ఆ మేలును బట్టి మేమును నీకు మేలు చేయుదము అని చెప్పాను. ఇజ్రాయేలీలు ప్రభు పర్వతము నుండి బయలుదేరి 3 నాళ్ళు ప్రయాణము చేసిరి. ఆ 3 నాళ్ళు ప్రభువు నిబంధన మందసము వారికి ముందుగా పోవచ్చు విడిదిని వెదకుచుండెను. ఆ మాట మరొక్కసారి చదువుతున్నాను చూడండి. ఆ 3 నాళ్ళు ప్రభువు నిబంధన మందసము వారికి ముందుగా పోవచ్చు విడిదిని వెదుకుచూ ఉండెను. ప్రియులరా, మన యాత్రలో, మన ప్రయాణంలో ముందేం జరగబోతుందో అనే దిగులుంటుంది, రేపేం జరగబోతుందో అనే చింత ఉంటుంది. కానీ ఈరోజు శుభవార్త ఏంటంటే, మనకంటే ముందుగా వెళ్ళి మన కోసం స్థలాలను సిద్ధపరిచే దేవుడు, మన ప్రయాణంలో మనం అడుగు వేసేదానికంటే ముందే దేవుడే తన నిబంధన మందసంతో అడుగులు ముందుకు వేసి రేపటి రోజును మన కోసం సిద్ధపరుస్తూ ఉంటాడు. రేపటి రోజున మనం ఎక్కడ విశ్రాంతి తీసుకోవాలో, ఎవరితో ఎలా మాట్లాడాలో, ఏ పని ఎలా చేయాలో మన కోసం వ్యక్తులను, పరిస్థితులను, సందర్భాలను మన కోసం ముందే సిద్ధపరిచే దేవుడు. ప్రియులగు దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యంలో విన్నాం, తన మామ అయిన ఇత్రోని రమ్మన్నాడు తోడుగా మోషే. కానీ దేవుడు దేవుని పవిత్ర పర్వతమని పిలువబడే హోరేబు లేదా సీనాయి నుండి తానే ముందుగా బయలుదేరి తన ప్రజలైన ఇజ్రాయేలీలు ఎక్కడ విడిది చేయాలో, ఎక్కడ విశ్రాంతి పొందాలో ముందే దేవుడు వెతికినట్లుగా, సిద్ధపరిచినట్లుగా మనం చదువుతున్నాం. ప్రియులగు దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప దేవుడు మనకున్నారు మన ఈ ప్రయాణంలో. రేపటి రోజున యేసు ప్రభు చెప్పారు కదా మనకి, మీరు ఏమి మాట్లాడవలయనో, ఎలా మాట్లాడవలయనో పరిశుద్ధాత్మ దేవుడే మీకు తెలియపరుచును. రేపటిని గూర్చిన చింత మీకేలా? లిల్లీ పుష్పములు చూడుడు, ఆకాశ పక్షులను చూడుడు, అవి నాటుతున్నాయా, విత్తుతున్నాయా? వాటిని పోషించిన దేవుడు మిమ్మల్ని పోషించలేడా? చాలా మంచి విషయం అండి ఈరోజు మనం మాట్లాడుకోబోతూ ఉన్నాము. మోషే గారు తన మామగారైన ఇత్రో అనుభవాల మీద ఆధారపడిపోతున్నాడు. మామగారు, మీరు రావచ్చు కదా, మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది కదా, ఈ ప్రాంతాల పట్ల మీకు చాలా అనుభవం ఉంది కదా, ఈ ప్రాంతాలన్నీ మీకు బాగా తెలుసు. ఏవి అనుకూలమైన ప్రాంతాలో, ఏవి ప్రతికూలమైన ప్రాంతాలో మాకు దారి చూపడానికి మీలాంటి అనుభవజ్ఞులు, మీలాంటి
ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాతో వస్తే బాగుంటుంది కదా అని మోషే ఇతరుని అడుగుతున్నాడు. మోషే గారికి తెలియదా అండి? పీహహీరోతు నుండి దేవుడే పగలు మేఘమై రాత్రి అగ్నిస్తంభమై వారిని వెంబడిస్తూ వారిని కాచి కాపాడుకుంటూ వచ్చాడు. దేవుడే మమ్మల్ని నడిపిస్తున్నాడని మోషేకు తెలిసినా ఎందుకో, మనిషే కదా, మనిషి కాబట్టి అనుభవాల మీద ఆధారపడదామని మోషే ప్రయత్నిస్తున్నట్లుగా ఇక్కడ కనబడుతున్నాడు. మన జీవితంలో ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఇజ్రాయేలు ప్రజలను ఎన్నో రీతిలుగా నడిపించినట్లుగా మనల్ని నడిపించింది దేవుడే కాదా? ఎన్నో కష్టాల సుడిగుండాల మధ్య మనం ఇక నడవలేమేమో, బ్రతకలేమేమో, ఇక రేపటి రోజు అనేది లేదేమో అనుకున్న సందర్భాలు అనేవి ఎన్నో దాటుకుంటూ ఎక్కడి వరకు రాలేదా? మనం జారిపోయే స్థితి నుండి దేవుడు మనల్ని లేవనెత్తలేదా? పడిపోయిన పరిస్థితిలో నుండి దేవుడు మనల్ని నిలబెట్టలేదా? ఓడిపోతామనుకున్న ఆ ఓటమి అంచుల్లో నుండి కూడా దేవుడు మనల్ని గెలిపించలేదా? ప్రియులకు దేవుని బిడ్డలారా, ఎందుకో మోషేలాగా మనం కూడా దేవుడి మీద కంటే మన స్వంత అనుభవాల మీదే మనం ఆధారపడే వాళ్ళముగా ఉంటాం. ఒక్కొక్కసారి మన యాత్రలో, మన ప్రయాణంలో, మన జీవితంలో కూడా సొంత అనుభవాల మీదో ఇతరుల అనుభవాల మీదో. ఉదాహరణకి నేను బాగా ప్రసంగం చెప్తాను, ఇంతవరకు నా గురు జీవితంలో ఎన్నో వందల వేల ప్రసంగాలు చెప్పాం కదా అని నా అనుభవాల మీదే ఆధారపడుతూ నేను ప్రసంగం చెబితే ఆ ప్రసంగం గాడి తప్పవచ్చు, మనుషుల మనసులను రంజింపజేయలేకపోవచ్చు. నేను పాటగాన్ని కదా, నేను ఇంతవరకు ఎన్నో పాటలు పాడిన అనుభవం నాకుంది, అదంతా మాత్రం నా ఎక్స్పీరియన్స్ బోల్డ్ ఉంది అని కేవలము అనుభవాల మీదే ఆధారపడుతూ నేను పాట పాడితే నేను పాడే ఆ గలమలో నుండి వచ్చే ఆ గాత్రం శ్రోతలను మెప్పించకపోవచ్చు. నేను నడిపించే నాయకత్వపు లక్షణాలు చాలా ఉన్నాయి. గతంలో ఎన్నో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశాను, ఎన్నో కార్యక్రమాలకు నాయకత్వం వహించిన అనుభవం నాకుందని కేవలము నా అనుభవాలు అంటే నా ఎక్స్పీరియన్స్ల మీదే నేను ఆధారపడి జీవిస్తే అప్పుడప్పుడు ప్రియులకు దేవుని బిడ్డలారా, మన స్వంత అనుభవాల మీదే ఆధారపడితే ఓటమి ఎదుర్కొనే పరిస్థితి, ఆస్కారం ఎదురవ్వచ్చు. మన సొంత అనుభవాల మీదే మాత్రమే ఆనుకొని మనం ప్రయత్నిస్తే పొరపాట్లు దొర్లిపోయే ప్రమాదం ఉంది. కానీ దేవుడి చిత్తానుసారం ముందుకు సాగిపోతూ ఉండాలి, దేవుడి వాక్యానుసారం ముందుకు సాగిపోతూ ఉండాలి. ఒక ఉదాహరణ చెప్తా. ఇజ్రాయేలీలు అనే ప్రాంతానికి చేరినప్పుడు వారికి దాహం వేసింది. దప్పిక వేసినప్పుడు దేవా ఏం చేయాలన్నప్పుడు దేవుడు వారికి ఏం చెప్పారంటే, మోషే నీ చేతికర్రను తీసుకొని నీకు ఎదురుగా ఉన్నటువంటి ఆ బండ దగ్గరికి వెళ్ళి ఆ బండను కొట్టు అన్నాడు. ఆ బండను నీ చేతికర్రతో కొట్టు, బండ నుండి నీళ్ళు వస్తాయి అన్నారు. ఇది జరిగింది. కొన్ని రోజులైన తర్వాత మరలా ఇజ్రాయేలు ప్రజలకు దాహం వేసింది. ఈసారి దేవుడు ఏమన్నారు అంటే, ఇదిగో నీవు ఆ బండ దగ్గరికి వెళ్ళి ఆ బండతో మాట్లాడు, ఆ బండ నుండి నీళ్ళు వస్తాయి అని చెప్పాడు. దేవుడు ఏం చెప్పారో మోషే విన్నాడు. కానీ అక్కడికి వెళ్ళి ఇంతకుముందు కొట్టాడే కర్రతో బండని, అలాగే దబా దబామని 2 సార్లు కొట్టాడు. దేవుడు చెప్పమన్నదేంటి, దేవుడు చెయ్యమన్నదేంటి? ఆ బండ ముందుకు వెళ్ళి మాట్లాడు, ఓ బండ మాకు నీళ్ళు ఇవ్వు అని నువ్వు మాట్లాడితే చాలు, బండ నుండి నీరు వస్తాయి అని దేవుడు చెబితే మోషే ఇప్పుడు ఏం చేశాడు? తన అనుభవాల మీద ఆధారపడ్డాడు. ఇంతకుముందు రెఫీదీం అనే ప్రాంతంలో ఈ బండను కర్రతో కొడితే నీళ్ళు వచ్చాయి కదా, అలాగే ఈసారి 2 సార్లు కొడదామని తన అనుభవాలు, తన గతానుభవాలు, ఎక్స్పీరియన్స్ల మీద మాత్రమే ఆధారపడ్డాడు. దేవుడు చెప్పింది వినిపించుకోలేదు, పట్టించుకోలేదు. ఏం జరిగిందో తెలుసా? మోషే దేవుడు చెయ్యమన్నది చెయ్యకుండా తన అనుభవాల మీద ఆధారపడి బండను కొట్టినందుకు దేవుడు మోషేను శిక్షించాడు. నేను వలదన్న దాన్ని చేశావు, నేను చెయ్యమన్న దాన్ని చెయ్యలేదు కనుక శిక్ష ఏంటో తెలుసా అండి? కనాను భూమికి నువ్వు అందరినీ నడిపిస్తావు కానీ నువ్వు మాత్రం కనాను భూమిలో అడుగు పెట్టలేవు మోషే. మీకు అనిపించవచ్చు ఎంత చిన్న తప్పుకి అంత పెద్ద పనిష్మెంటా అండి అని.
మీకు తెలుసా, 40 సంవత్సరాల పాటు మోషే 40 లక్షల మందిని నడిపించాడు. కానీ కనాను భూమికి అడుగు పెట్టకముందే పిస్కా అనే కొండ వద్ద మోషే చనిపోయినట్లుగా వాక్యంలో చదువుతున్నాం మనం. కనాను గడ్డలో అడుగు పెట్టలేదు. ఎందుకు ప్రియులారా? మోషే తన అనుభవాల మీదే ఆధారపడ్డాడు. దేవుడు చెప్పమన్నది, దేవుడు చెయ్యమన్నది పక్కన పెట్టేశాడు. ప్రియులకు దేవుని బిడలారా, అప్పుడప్పుడు కొట్టమంటాడు ఒకసారి దేవుడు, కొన్నిసార్లు మాట్లాడమంటాడు. ప్రియులారా, సైతాను యొక్క తంత్ర మంత్రాలను త్రిప్పికొట్టడానికి దేవుడు ఎప్పటికప్పుడు మన కోసం తాజా ఆయుధాలు సిద్ధపరుస్తూనే ఉంటారు. తాజా ఆయుధాలు సిద్ధపరుస్తూనే ఉంటారు. మోషే అనుభవాల మీద ఆధారపడి మళ్ళీ రిపీట్ చేసేశాడు, మళ్ళీ కొట్టాడు. దేవుడు తరం తర్వాత తరం ఒక నూతన విధానంలో తన ప్రజలను నడిపించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నేను చెప్పే మాట ఏంటంటే, మన జీవిత ప్రయాణంలో దిగులెందుకు? ఏ రోజు ఎప్పుడు ఏ క్షణంలో ఎలా స్పందించాలో మాట్లాడాలో దేవుడే మనకంటే ముందు వెళ్తూ మార్గాన్ని సిద్ధపరుస్తాడు. మనం ఏం చెయ్యాలి? దేవుడి మీదే ఆధారపడాలి తప్ప మన స్వంత అనుభవాలు మీద ఆధారపడితే తప్పులు దొర్లే అవకాశాలే ఎక్కువ ఉన్నాయని నేను చెప్తున్నాను. కొంతమేరకు మన అనుభవాలు మనకు ఉపయోగపడతాయండి, కాదు అని నన్ను. గత అనుభవాలు మనకు అనుభవాలు ఉపయోగపడతాయి. నేను ఈరోజు చెప్పే మాట ఏంటంటే, కేవలము మన అనుభవాల మీద మాత్రమే మనం ఆనుకోకూడదు. ఎందుకంటే మనకంటే ముందే దేవుడు వెళ్ళి కొత్త కొత్త విధానాల ద్వారా దేవుడు మనల్ని నడిపించాలని కోరుకుంటున్నాడు. పోయినసారి అట్లా చేశామండి, ఈసారి అలాగే చేయాలండి, రేపు అలాగే చేయాలండి. ప్రియులారా, తరం మారుతుంది, సమాజం మారుతుంది, వాతావరణం, పరిస్థితులు, మనుషులు మారుతున్నారు. ఇప్పుడు నేనున్నానండి, అప్పుడెప్పుడో 20 సంవత్సరాల క్రితం, 50 సంవత్సరాల క్రితం చెప్పిన వాక్యాన్ని మరలా పేపర్ మీద రాసుకొని అదే వాక్యాన్ని ఈరోజు చెప్తే, పరిస్థితులకు, మనుషుల మనస్తత్వాలకు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు నేను కూడా వాక్యాన్ని తాజాగా, కొత్తగా సిద్ధం చేసుకోవాలి. ఏమంటారు? అలానే దేవుడు కూడా ఏం కోరుతున్నారు అంటే, అనుభవాలు అనేవి ఉన్నాయి, ఓకే, కేవలము ఆ అనుభవాల మీదే ఆధారపడద్దు. తరం తర్వాత తరంలో దేవుడు క్రొత్త క్రొత్త విధంగా తన ప్రజలను ఎలా నడిపించబోతున్నాడో ప్రార్థనలో కూర్చొని, దేవా, ఈరోజు నీ ఆలోచన ప్రకారం, నీ చిత్తానుసారం నీవు మాకంటే ముందుగా వెళ్ళి ఏర్పాటు చేసిన బంగారు ప్రణాళిక ప్రకారం మమ్ము నడిపించు ప్రభువా అని ప్రార్థన చేయాలి ప్రతిరోజు, ఇంటి గడప నుండి అడుగులు బయటికి వేసేటప్పుడు. మరొక ఉదాహరణ చెప్పనా? ఎర్ర సముద్రం ఎదురుగా నిలబడినప్పుడు దేవుడు మోషేతో ఏం చెప్పారు? మోషే, నువ్వు ఎర్ర సముద్రం నీ ముందుంది కదా, నువ్వేం చేయొద్దు, నీ చేతిలో ఉన్న కర్రను ఎత్తి పట్టుకో. ఎర్ర సముద్రం 2 పాయలుగా చీలిపోయింది, కర్రను ఎత్తి పట్టుకోమన్నాడు. ఇలాంటి అనుభవమే యోర్దాను నదికి వచ్చినప్పుడు ఎదురైంది. ఆ యోర్దాను వద్ద ఎగువ నుండి నీరు ఉధృతంగా కిందకు పారుతూ ఉంటుంటే, అప్పుడు నాయకుడు ఎవరు? మోషే తర్వాత యెహోషువ గారు. ఈసారి దేవుడు ఏం చెప్పారో తెలుసా? కర్ర ఎత్తమనలేదు, ఏమీ చేయమనలేదు. నువ్వు కాలు అడుగు ముందుకు వెయ్యి చాలు, జస్ట్ కాలు పెట్టమన్నారంతే. అసలు కర్ర గురించి, కర్ర ఊసే ఎత్తలేదు దేవుడు యోర్దాను నది దగ్గర. చూసారా? ఎర్ర సముద్రములో దగ్గర ఉన్నది నీరే, యోర్దాను నది దగ్గర ఉన్నది నీరే. కానీ అక్కడ కర్ర ఎత్తమని చెప్పిన దేవుడు ఇక్కడ కర్ర ఊసే ఎత్తలేదు, కాలు పెడితే చాలు అన్నాడు. మీకేమర్థమవుతుంది? దేవుడు ప్రతిరోజు క్రొత్త విధానంలో మనల్ని మన ప్రయాణంలో ముందుకు నడిపించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. నిన్న ఉన్న ఫ్రెండ్స్, స్నేహితులు ఈరోజు ఉండకపోవచ్చు. ఈరోజు ఉన్న బంధువులు, బంధత్వాలు రేపటి రోజున కనుమరుగైపోవచ్చు. అరే, నాకెవరూ స్నేహితులు లేరే, నా బంధువులు ఎవరు నాకు లేరే, నాకు సపోర్ట్ లేదే అని అనుకోవద్దు. నిన్నటి రోజున కర్రను సపోర్టుగా ఇచ్చాడు. ఈరోజు యోర్దాను నది వద్ద దేవుడు అంటున్నాడు, కర్ర సపోర్ట్ నీకు లేకపోయినా నువ్వు కాలు అడుగు పెట్టు, ముందుకు వేయి చాలు. మన జీవితంలో చాలాసార్లు దిగులు పడిపోతాము, కృంగిపోతూ ఉంటాం కదా. ఒకప్పుడు మాకు ఎంతమంది చుట్టాలు ఉండేవాళ్ళు. ఒకప్పుడు పెళ్ళి అయితే, ఏమన్నా ఫంక్షన్లు అయితే
ఓ ఇల్లంతా కలకలకలకల్లాడిపోతూ ఉండేది, మాకెవరూ లేరు. ప్రియులారా, మన జీవితంలో మనం ఒంటరిమైపోయామని అనుకోవద్దండి. నాడు ఎర్ర సముద్రం ఎదురవుతున్నప్పుడు కర్రను తోడుగా ఇచ్చి కర్ర ఎత్తితే చాలు అన్నాడు. ఇప్పుడు యోర్దాను వద్ద నీకు కర్ర సహాయం లేకపోయినా నువ్వు అడుగుపెట్టు, నీకు తోడుగా నేనున్నానని దేవుడు ఇజ్రాయేలు ప్రజలను ముందుకు నడిపించారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు గ్రుడ్డివారిని ఎంతోమందిని స్వస్థపరిచారు. ఒక గ్రుడ్డివాడిని చేతులతో తాకి స్వస్థపరిచారు. ఇంకో గుడ్డివాడికి తన ఉమ్మి నీటిని రాసి స్వస్థపరిచారు. మరో గుడ్డివాడిని సిలోయము అనే కొలను వద్దకు వెళ్ళి కడుక్కొని రా, అప్పుడు స్వస్థత పరిచారు. అందరి గుడ్డివాళ్ళని ఒకేలాగా స్వస్థపరచచ్చుగా, ఒక్కొక్క గుడ్డివాడిని ఒకే రీతిలో ఎందుకు దేవుడు స్వస్థపరిచారు? ప్రియులారా, ఒక్కో స్థలానికి ప్రాంతానికి తగ్గట్లుగా దేవుడు కార్యాలు చేస్తారు. నా జీవితంలో చేసిన కార్యాలు మీ జీవితంలో చేయకపోవచ్చు. అలాగే మీ లైఫ్లో ఏం చేస్తున్నారో దేవుడు అలాగే యాజ్ ఇట్ ఈస్గా నాకు చేయాలనేమి లేదు. అది ఆయన ఇష్టం. మనం అనుకుంటాం వాళ్ళకి చేసినట్లు నాకు చేయొచ్చు కదా అంటాం ఎక్కువ కదా. ఎందుకు చేయాలండి? అది ఆయన ఇష్టం, అది ఆయన ఆలోచన, ఆయన ప్రణాళిక. ఈ గుడ్డివాడిని తాకి స్వస్థపరిచాడు, ఆ గుడ్డివాడిని వెళ్ళి కడుక్కొని రా అన్నాడు. ఆయన ఇష్టం. స్వస్థపరుస్తున్నారా లేదా అదే మ్యాటర్. బ్రతుకును నడిపిస్తున్నారా లేదా అదే మ్యాటర్. ఒక వ్యక్తిని బంగళాల్లో, ప్యాలెస్ల్లో విలాసవంతంగా నడిపిస్తూ నిన్ను కేవలము ఒక పెంకుటిల్లులో, ఒక పశువుల పాకలో, ఒక పూరింటిలో ఉంచుతూ నిన్ను నడిపిస్తూ ఉంటే, పూరింటిలో ఉన్న నీవు మేడ మీద, మిద్దె మీద ఉన్న వాళ్ళని చూసి నన్ను అలాగే నడిపించచ్చు కదా అని అడిగే హక్కు మనలో ఎవ్వరికీ లేదు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇక విందాం. మోషే వలె ఒకవేళ మన జీవితంలో మన అనుభవాల మీదో ఇతరుల అనుభవాల మీదో ఆధారపడుతున్నామేమో. మోషే గారు, మామగారు, ఇత్రో గారు మాతో రావచ్చు కదా అన్నాడు. ఇత్రో ఏమన్నాడంటే, నేను మీతో రాను. ఇది దేవుడి ప్రణాళికలో భాగం. మామూలుగా అయితే ఇత్రో వచ్చేసేవాడే సర్దుకొని, కానీ దేవుడు మోషేను ఆపాడు. ప్రియులారా, మన జీవితంలో కూడా మోషేలాగే పలానా వాళ్ళు మాతోనే లైఫ్ లాంగ్ ఉంటే బాగుండను, పలానా వాళ్ళ సపోర్ట్ నాకు ఉంటే బాగుండను, పలానా వాళ్ళు నాకు ఆసరాగా ఉంటే, నాకు ఉపయోగపడుతూ ఉంటే బాగుంటుందేమోనని చాలామందిని మనం అనుకుంటాం, కోరుకుంటాం. మా అన్న తోడు నాకు ఎప్పుడు ఉంటే బాగున్ను, మా తమ్ముడు తోడు నాకు ఎప్పుడు ఉంటే బాగున్ను, ఏమండి ఇదిగో నా ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా నాకు ఇలాగే తోడుగా ఉంటే బాగున్ను, మా బంధువులు, మా చుట్టాలు, లేకపోతే మనం ప్రేమించే వాళ్ళు ఎప్పుడు లైఫ్ లాంగ్ మనకు తోడుగా ఉంటే బాగున్ను అని అనుకుంటాం. కానీ ఒక్క మాట, మీలో కొంతమందికి ఇది చేదు మాట అయి ఉండొచ్చు. దేవుడు ఇత్రోను ఒప్పుకోలేదు, అలాగే కొంతమంది జోక్యం దేవుడు కూడా మన జీవితంలో ఒప్పుకోరు. అర్థమవుతుందా? మోషే ఇత్రో తోడు కోరుకున్నాడు, ఇత్రో యొక్క స్నేహం కోరుకున్నాడు. మోషే ఇత్రోతో అన్నాడు, మామ మీరు మాతో రావచ్చు కదా, మీరు మా తోడుంటే మా ప్రయాణం సులువుగా సాగిపోతుందని మోషే ఇత్రోను కోరుకున్నట్లుగా ఈరోజు వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితంలో ఎవరో ఒకరిని కోరుకుంటున్నాం కదా. కానీ దేవుడు ఇత్రో తోడు ఒప్పుకోలేదు. అప్పుడప్పుడు మన లైఫ్లో కొంతమంది ఫ్రెండ్స్గా ఉంటారు, కానీ రేపటి రోజున వాళ్ళు ఉండరు, ఏదో కారణం వల్ల విడిపోతారు. కొంతమంది సపోర్ట్గా ఉన్నట్లే కనిపిస్తారు ఈరోజు, రేపటి రోజు వాళ్ళు సపోర్ట్గా లేకపోవచ్చు. ఈరోజు వాళ్ళు ఉపయోగపడినట్లే కనిపిస్తారు, కానీ రేపటి రోజున వాళ్ళు ఉపయోగపడినట్లుగా కనిపించరు. ప్రాబ్లం వస్తే అన్నంత మాత్రాన దేవుడు నాకు అన్యాయం చేశాడనో, ఈ మనుషులు ఇంతే అనో, నా జీవితం, నా బతుకు ఇంతేననో నిన్ను నీవు ఏ రోజు కృంగదీసుకోవద్దు. ఇది దేవుడి ప్రణాళికలో ఒక భాగం. కొంతమంది జోక్యాన్ని దేవుడు ఒప్పుకోడు. ఎందుకంటే దేవుడి ఆలోచన ఏంటంటే, నేను మీకు తోడుండగా వేరే ఒకరి జోక్యం మీకేలా, మీకంటే ముందుగానే వెళ్ళి నేను మార్గాన్ని సిద్ధం పరుస్తున్నాను కదా, మీకు వేరొకరు తోడెందుకు? ఏమండి, ఇప్పుడు మోషే గారి జీవితంలో ఇత్రో గారే తోడుగా ఉన్నారనుకోండి,
చివరికి కనాను భూమి బోర్డర్కి చేరేసరికి మోషే ఏమంటాడు, మామగారు మీరు మాతో ఉన్నారు కాబట్టి మేము ఇంత దూరం నడగలిగాము, లేకపోతే మా వల్ల ఎలా జరుగుతుందని దేవుడికి చెందాల్సిన ఘనత, కీర్తి, మహిమ మోషే బహుశా ఇత్రోకి ఇచ్చేసి ఉండేవాడు. దేవుడు అది ఒప్పుకోడు. ఎందుకంటే నడిపించే దేవుడు ఘనతను పొందుకోవాలని ఆశించే దేవుడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, కాబట్టి కొంతమందిని మనం కోల్పోతూ ఉంటాం జీవితంలో. దేవుడే తప్పిస్తూ ఉంటాడు కొంతమందిని. అది బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, చివరికి కన్న బిడ్డలే కావచ్చు. మోషే ఇత్రోను కోరుకున్నట్లు మన జీవితంలో ఎవరెవరినో కోరుకుంటున్నామేమో. చూడండి, కీర్తనల గ్రంథం 20వ కీర్తన 7వ వచనము, కొందరు రథములను నమ్ముదురు, మరికొందరు గుర్రములను నమ్ముదురు, కానీ మేము మాత్రము ప్రభువైన దేవుని నమ్ముదము. జీవితంలో ఒకటే సింపుల్ ప్రార్థన అండి, దేవా నీ చిత్తమైతే మాకివ్వు అని ప్రార్థన చేయు. దేవుడు కోరుకునేదేదో అంతా దేవుడు చిత్త ప్రకారమే కోరుకునే వాళ్ళమై మనం ఉందాం. కానీ మనుషులం కాబట్టి మోషే ఇత్రోను కోరుకున్నట్లుగా మనము కూడా మనుషుల యొక్క తోడు అప్పుడప్పుడు కోరుకుంటూ ఉంటాము. ప్రియులకు దేవుని బిడ్డలారా, అబ్రహాము లోతు గారి జీవితంలో నుంచి ఒక మాట మీకు తెలుసు కదండి. అబ్రహాము లోతు కాపరులకు కొన్ని మనస్పర్ధలు వచ్చి వాళ్ళు తగాదాలు ఆడుకుంటే, అబ్రహాము లోతు దగ్గరికి వెళ్ళి, మనలో మనం ఇలా తగాదాలు ఆడుకోవడం మంచిది కాదు, లోతు నీకు ఏం కావాలో అది కోరుకో అంటే, లోతు చూశాడు, చుట్టూ ఉన్న పచ్చటి పొలాలు, సొదొమ గొమొర్రా పచ్చటి పొలాలు కోరుకున్నాడు. నేను అంటాను, ఈ లోతు లేని అడుగులు వేశాడు. అట్లా కాకుండా లోతు అబ్రహాముకే అన్నీ వదిలేశాడు అనుకోండి. అబ్రహాము నీ వల్లనే కదయ్యా నాకు ఈ ఘనత, నన్ను కోరుకోమంటావేంటి, నీకేది నచ్చితే అది చెయ్యు, నువ్వేది ఇస్తావనుకుంటే అది ఇవ్వు అని మొత్తం అబ్రహాము మీదే ఆధారపడిపోతే లోతు చరిత్ర వేరేలాగా ఉండేదేమో. కానీ పచ్చగా కంటికి కనబడుతుంది కదా అని సొంత అనుభవాల మీద సొంత నిర్ణయాలు తీసేసుకొని అడుగులు వేసేశాడు లోతు. ఏం జరిగిందో మీకు తెలుసు కదా. ఏ భూమి అయితే పచ్చగా కనబడిందో లోతుకి, ఆ భూమి మీదే దేవుడు ఆకాశము నుండి అగ్ని గంధకాలు కురిపింపజేసి ఆ నేలంతా కూడా ఎండిపోయినట్లుగా దేవుడు చేసేశాడు. చరిత్రకారులు చెప్తారు, ఈ రోజుకి కూడా సొదొమ గొమొర్రా అనే ప్రాంతాల్లో పైరు మొలవని ప్రాంతాలు, బీడువారిన భూమిగా ఈ రోజుకి కూడా కొన్ని ప్రాంతాలు ఉన్నట్లుగా మనకు చెప్తూ ఉంటారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, కాబట్టి లోతుకి మొదట్లో సొదొమ గొమొర్రా అనే ప్రాంతాలు పచ్చగా కనబడ్డాయి, చాలా బాగా కనబడ్డాయి. కానీ తర్వాత ఎండిపోయింది ఆ భూమి. ఎందుకు? లోతు సొంత అనుభవాల మీద ఆధారపడ్డాడు, తన సొంత కంటి చూపు మీద ఆధారపడి నిర్ణయం తీసేసుకున్నాడు. మన జీవితంలో కూడా లోతులాగా లోతు లేని నిర్ణయాలు తీసుకుంటాం. వివాహ విషయంలో కంటికి బాగా కనబడుతున్నారు కదా అని పెళ్ళిళ్ళు చేసేసుకోకు. చదువు విషయాల్లో, వ్యాపార విషయంలో ఏదో పచ్చగా కనబడుతుంది కదా అని వెళ్ళిపోవద్దు. తీసుకునే ప్రతి నిర్ణయంలో దేవా ఇది నీ చిత్తమా, ఇది నీ వాక్యానుసారమా, ఇది నీ ఆజ్ఞానుసారమా కాదా అని 1కి 10 సార్లు ఆలోచించి అడుగులు వేయాలి. అప్పుడు ఎడారి కూడా పచ్చటి ఏదేనుగా మారే కృప దేవుడు దయచేస్తాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, 123వ కీర్తన 1 నుండి 3 వచనాలు చదువుతాను, వినండి. ప్రభూ, స్వర్గమునందు ఆసీనుడైన వాడా, నేను నీ వైపు కన్నులెత్తి ఉన్నాను. సేవకుల కన్నులు యజమానుని చేతి మీదను, సేవకురాండ్ర కన్నులు యజమానురాలి చేతి మీదను నిలిచియుండినట్లే మన దేవుడైన ప్రభువు మనుషులను కరుణించు వరకును మన కన్నులను ఆయన మీద నిలిపి ఉంచుదము. ప్రభూ, మాకు దయచూపండి, మమ్ము కరుణించండి, మేము చాలా అవమానములకు గురి అయితిమి అని కీర్తనకారుడు ప్రార్థన చేస్తున్నాడు. చక్కటి మాట. ఏం ప్రార్థన చేస్తున్నాడు? సేవకుడి కన్నులు యజమానుని మీద ఉన్నట్లు. దేవా,
నా నేత్రములు కూడా మా యజమానివైన నీ మీదే ఉన్నాయ్యా, మాకు దిగులెందుకు ప్రభువా మా ప్రయాణంలో. మాకంటే ముందుగా వెళ్ళి ఎక్కడ విడిది చేయాలో, ఎక్కడ విశ్రాంతి పొందాలో మాకంటే ముందుగా నువ్వే కదా ఆలోచిస్తావు, మాకు దిగులెందుకయ్యా. సేవకుడునైన నా కన్నులు యజమానివైనటువంటి నీ చేతి మీదే ఉన్నాయ్యా. ఆ యజమాని ఎవరో తెలుసా? మన దేవుడు. మన దేవుడు, దేవుడి మీదే ఆధారపడాలి ప్రియులకు దేవుని బిడ్డలారా. ఆ దేవుడు ఎటువంటి వారు? సంఖ్యాకాండం 10:33లో మనం విన్నాము. దేవుడు తన మందసంలో ఉంటూ తన ప్రజల కంటే ముందుగా వెళ్ళి విశ్రామ స్థానాన్ని సిద్ధపరిచే దేవుడు. విన్నారండి? ప్రతి క్యాథలిక్ చర్చిలో దివ్య ప్రసాద మందసంలో దేవుడు కొలువై ఉంటూ, సజీవుడైన దేవుడు కొలువై ఉంటూ ఏం చేస్తారో తెలుసా? మనకంటే ముందుగా వెళ్ళి ఈ నా బిడ్డకు మార్గాన్ని ఎలా సుగమం చేయాలో, ఈ నా బిడ్డకు వారి కుటుంబాన్ని ఎలా విశ్రాంతి స్థానంలోకి చేర్చాలో, నా వద్దకు వచ్చినటువంటి ఈ బిడ్డను ఎలా పచ్చిక బయళ్లకు నడిపించాలో దేవుడే ఏర్పాటు చేస్తారు. అందుకనే మాకు చిన్నప్పటి నుంచి మా పెద్దలు నేర్పించిన చక్కటి అలవాటు, ఎక్కడికి వెళ్ళినా అక్కడ మీ ప్రాంతంలోని దగ్గరలో దేవాలయం ఉంటే దేవుడి యొక్క దివ్య ప్రసాద మందసం ముందుకు వచ్చి, ప్రభువా ఇదిగో నా ప్రయాణంలో నాకు తోడుగా ఉండయ్యా, నేను చేయబోయే ఆ కార్యంలో నాకు తోడుగా ఉండయ్యా అని దేవుడి దగ్గరికి వచ్చి చిన్న ప్రార్థన చేసుకుని వెళ్ళాలి. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? నువ్వు స్కూటర్ మీద వెళ్తావో, కారు మీద వెళ్తావో, ఏరోప్లేన్ మీద వెళ్తావో, నీకంటే ముందుగా దేవుడు ఆ చోటుకు వెళ్ళి నీ కోసం మార్గాన్ని సిద్ధం చేస్తారు. ఒకవేళ ఆలయం నీకు దూరంగా ఉంది, మీ ఇంటికి దూరంగా ఉందంటే మీ ఇంటిలోనే ఆ దేవుడి దగ్గరికి వచ్చి, ఆ దేవుడి గదిలోకి వచ్చి, ఇదిగో ప్రభువా ఈరోజు నేను ఎగ్జామ్కి వెళ్ళబోతున్నాను, ఇదిగో నేను నా వ్యాపార విషయంలో వెళ్ళబోతున్నాను, నా ఆఫీస్కి వెళ్ళబోతున్నాను, చిన్న ప్రార్థన. ఈ బిజీ షెడ్యూల్ ఏమైపోయిందో తెలుసండి? పిల్లలు కనీసం స్కూల్కి కాలేజీకి వెళ్ళే ముందు దేవుడి ముందుకు వచ్చి దండం పెట్టుకోవడం మానేశారండి. డ్యూటీకి ఆఫీస్కి వెళ్తున్నారు, స్కూల్స్కి టీచింగ్కి వెళ్తున్నటువంటి వాళ్ళు కూడా ఏదో అని చెప్పేసి వెళ్ళిపోతున్నారే తప్ప ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు దేవుడి సన్నిధిలో, ప్రభువా మాతో రావా, మాకంటే ముందుగా వెళ్ళవా, ఏ దుష్టుడు మాకు ఎదురవ్వబోతున్నాడో, ఏ సైతానుడు కుట్రలు కుతంత్రాలు పన్నుతూ ఉన్నారో, ఏ విషనాగులు మా యాత్రలో ఎదురవ్వబోతున్నాయో, ప్రభువా మాకు తోడుగా రావా, మాకంటే ముందుగా వెళ్ళి ప్రమాదాలన్నీ తప్పించు ప్రభువా అని చిన్న ప్రార్థన చేసుకొని మన అనుభవాల మీద ఆధారపడి వెళ్ళకూడదు. నాకు 15 ఏళ్ల వయసున్నప్పటి నుంచి బండి డ్రైవ్ చేస్తున్నాను, నాకు బండి డ్రైవ్ చేయడం అనుభవం ఉందని నీ అనుభవాల మీద మాత్రమే ఆధారపడి వెళ్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుణ్ణి మనతో రమ్మని చెప్పాలి. మోషే ఇత్రోను కోరుకున్నాడు. మనం మనుషులను కోరుకునే వారముగా కాకుండా దేవుణ్ణి మన తోడుగా ఉండమని రమ్మని కోరుకోవాలి. మనం ఆరాధించే దేవుడు ఎలాంటి దేవుడో తెలుసా అండి? కొంతమంది మనుషులు లాంటి వాడు కాదు మన దేవుడు. కొంతమంది మనుషులు మనల్ని ముందుకు నెట్టి వాళ్ళు పోతారు, మనం వెనకాతలే ఉంటామని చెప్తారు. తీరా వెనకాతలే ఉన్నారు కదా అని వెనక తిరిగి చూస్తే ఎవరు కనబడరు. కానీ మనం ఆరాధించే దేవుడు మనల్ని ముందుకు నెట్టేసి ఆయన తప్పించుకునే దేవుడు కాదు. నీ వెనకే ఉంటానని చెప్పి కనుమరుగైపోయే దేవుడు కాదు మన దేవుడు. మన యాత్రలో మన ముందుండి నడిపించేవాడు, మన ప్రక్కనే కుడి ఎడమల తోడుండి నడిపించేవాడు, మన వెనకాతలే ఉండి మనల్ని కాపాడే దేవుడు, పైనుండే మనల్ని సంరక్షించే దేవుడు మన దేవుడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, సంఖ్యాకాండం 10వ అధ్యాయం 33వ వచనములో విన్నాము. ఏంటి ఆ మాట? మరొక్కసారి ఆ మాట చదువుతాను, వినండి. ఆ 3 నాళ్ళు ప్రభువు నిబంధన మందసము వారికి ముందుగా పోవుచు విడిదిని లేదా విశ్రామ స్థానాన్ని వెతుకుచూ ఉండెను. ప్రియులారా, మన లైఫ్లో మన జీవితంలో మనకేది కావాలో మనకంటే ముందే మన కోసం ఆలోచించే దేవుడు ఆయన. నిన్ను నీవు పట్టించుకునేదానికంటే మన గురించి ఎక్కువగా ఆలోచించి పట్టించుకునే దేవుడు. మన లైఫ్లో ఎవరున్నా లేకపోయినా, ఎవరు మనకు తోడు వచ్చినా రాకపోయినా నిత్యము మనకు తోడుగా ఉండే దేవుడు. మీ బిడ్డలకు ఎవరు సరైన జతగాడో, మీ పిల్లలకు వివాహ సంబంధం కుదిర్చే విషయంలో మీరు మీ
బిడ్డల కోసం ఆలోచించే దానికంటే మీ తండ్రి దేవుడు మీకోసం ఆలోచిస్తున్నారు. ఎవరు మీ బిడ్డలకు సరైన జతగాడో, మీ పిల్లలకు ఏది సరైన ఉద్యోగమో, మీ కుటుంబాలకు ఏది సూటబుల్ అయిన వ్యాపారమో, అన్నీ దేవుడే నిర్ణయిస్తాడు. రేపటి విశ్రాంతి కోసం ఈరోజే నీ కోసం పనిచేస్తున్నాడు దేవుడు. ప్రియులారా, ఒక చక్కటి మాట చెప్పనా? రేపటి రోజు నువ్వు సుఖంగా ఉండడానికి ఈరోజే మన కోసం పరలోక దూతలు పనిచేస్తున్నారు. ప్రైజ్ ద లార్డ్. దేవుడి మీదే మనం ఆనుకొని ఆధారపడితే ఇవన్నీ జరుగుతాయి. చూడండి, పేతురు గారు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయం 6-7 వచనాలు. శక్తివంతమగు దేవుని హస్తమునకు వినమ్రులు కండు, యుక్త సమయమున ఆయన మిమ్ము ఉద్ధరించును. ఆయన మిమ్మును గూర్చి శ్రద్ధ వహించును కనుక మీ విచారములన్నీయు ఆయనపై మోపుడు. వింటున్నారా? మీ విచారములన్నీయు ఆయనపై మోపుడు. ఆయన మీ గురించి ఆలోచిస్తూ ఉన్న దేవుడు. రేపటి రోజు కోసం ఈరోజే మన కోసం పనిచేస్తున్న దేవుడు ఆయన. మన జీవితంలో దిగులెందుకు? అమ్మో, ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు, ఇన్ని ఆర్థిక సమస్యలు, ఇంత అనారోగ్యాలు ఉన్నాయి. దేనికోసం దిగులొద్దు. మనం చేయాల్సింది ఒక్కటే, ప్రభువా ఈ ప్రయాణంలో నన్ను కృంగదీసే, నన్ను దిగులుపరిచే ఎన్నో సమస్యలు ఉన్నాయి. కానీ ప్రభువా రేపు ఎలా ఉండబోతుందనే దిగులు నా నుండి తీసివేయ. నా విచారములన్నీ కూడా నీకే అర్పిస్తూ ఉన్నాను. నా ఇంటి మీద నిన్నే నాయకుడిగా, అధిపతిగా నేను నియమిస్తూ ఉన్నానయ్యా. నా కోసం నువ్వు ఆలోచించు ప్రభువా. నువ్వే చక్కటి నిర్ణయం తీసుకో ప్రభువా. నువ్వు ఎలా నడవమంటావో నాకు నేర్పించు ప్రభువా అని. ప్రియులారా, దేవుడే ఒక సమయాన్ని మన కోసం కేటాయించారు, నిర్ణయించారండి. ఒక సమయాన్ని, మనల్ని హెచ్చించే సమయాన్ని దేవుడే నిర్ణయించారు. మన కన్నీళ్లు ఎప్పుడు తొడవాలో ఆ సమయాన్ని దేవుడే నిర్ణయించారు. మనల్ని విజయోత్సవంతో ఊరేగించే ఒక సమయాన్ని దేవుడే మనకు నిర్ణయించారు. ఎస్తేరు గ్రంథంలో మొర్దెకై అనేవాడు గుమ్మాల వద్ద కాపలా కాసేవాడు. కానీ దేవుడు మొర్దెకై విషయంలో ఒక సమయాన్ని ముందే నిర్దేశించాడు. ఏంటో తెలుసా? గుమ్మాల వద్ద కాపలా కాసే ఈ మొర్దెకై గుర్రాల మీద ఊరేగించే ఒక రోజుని ముందుగానే దేవుడు నిర్ణయించాడు. ప్రియులకు దేవుని బిడలారా, ఈరోజు ఆ ఇంటి తండ్రిగా, ఎక్కడో గుమస్తాగా, ఎక్కడో వాచ్మెన్గా పనిచేస్తున్నావేమో. నమ్ము ఈ మాట. నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను దేవుడికి అర్పించు. నువ్వు ఎక్కడ, ఏ ఆఫీసులో గుమ్మాల వద్ద కాపలా కాసే ప్యూనుగా ఉన్నావో అదే ఆఫీసులో నీ బిడ్డలో ఆఫీసర్గా లేవనెత్తగలిగే సమర్థుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. మనం చేయాల్సింది మన సొంత అనుభవాల మీద ఆధారపడిపోకూడదు. మా తాత వాచ్మ్యాను, నేను వాచ్మ్యాను, నా కొడుకు కూడా నా తర్వాత అదే ఆఫీసులో ఒక వాచ్మ్యాన్గా డ్యూటీ వేయించుకుంటాను. ఇది కాదు మన ఆలోచన. ఏ హాస్పిటల్లో అయితే నీ తల్లి ఆయాగా పనిచేస్తుందో అదే హాస్పిటల్లో సూపరింటెండెంట్ డాక్టర్గా నా బిడ్డ రావాలి. దేవా, అందుకోసం మాకంటే ముందుగా వెళ్ళి మా బిడ్డలకు మార్గాన్ని సిద్ధం చెయ్యు. మన దేవుడు ఉన్నతుడు, మన ఆలోచన కూడా ఉన్నతంగా ఉండాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, కానీ అంతవరకు ఓపికతో, దీనతతో, నమ్మకంగా వేచి ఉండాలి. ఇది మనకు లేనిది. దేవుడికి అర్పించావు, దేవుడు పని చేస్తాడు. దేవుడు మనకంటే ముందుగానే వెళ్ళి మార్గాన్ని సిద్ధం చేస్తారు. అంతవరకు ఓపికతో, నమ్మకంగా దేవుడి మీదే ఆనుకొని దేవుడి వాక్యానుసారం జీవిస్తూ ఉండాలి. చాలామంది నాతో సహా బహుశా చేస్తున్న పొరపాటు ఏంటంటే, దేవుడికి అర్పించేశాం కదండి, దేవుడికి అన్నీ చెప్పేసుకున్నాం కదండి, కాబట్టి నాకు నచ్చినట్లు, నాకు తోచినట్లు నేను బ్రతికేస్తా అనుకోవడం తప్పు. ఆ గుడికి వెళ్ళావు, ఆ మందిరానికి, ఆ పుణ్యక్షేత్రానికి వెళ్ళి ఎన్నెన్నెన్నో చెప్పేసి అన్నీ దేవుడికి అర్పించాం, కరెక్టే. దేవుడు మన కోసం పని చేస్తున్నారు, కరెక్టే. మనం ఏం చేయాలి? ఆయన కోసం పని చేయాలి. ఆయన చిత్తానుసారం, వాక్యానుసారం బ్రతకాలి. అట్లా కాకుండా దేవుడి దగ్గరికి వెళ్ళి అన్నీ చెప్పేసుకున్నాం, చందాలు కానుకలు సమర్పించేసుకున్నాం, మొక్కుబడులన్నీ కూడా చెల్లించేసుకున్నాం, ఇక ఓకే, ఇక నా పని నేను చేస్తా, నా పని నేను చూసుకుంటా అనుకోకూడదండి.
దేవుడు మన జీవితంలో తన కార్యము నెరవేర్చినంత వరకు కొంత ఓపిక, కొంత నమ్మకం, కొంత దీనత ఉండాలి. ఆ సమయం వచ్చినప్పుడు లోకమంతా నీకు వ్యతిరేకంగా నిలబడినా దేవుడు మాత్రం నీ పక్షాన నిలబడి నీవు కోరుకున్న కార్యాన్ని నెరవేర్చునుగాక. ఆమెన్ చెప్పారా? ప్రియులారా, దేవుడు మన పట్ల పనిచేస్తూ ఉంటే ఒక విచిత్రం జరుగుతుంది, చెప్తాను వినండి. లోకమంతా ఒకవైపు, మన ఒక్కలమే ఒకవైపు ఉన్నట్లుగా ఒంటరివాణ్ణి అయిపోయినా ఈ లోకంలో అనే ఫీలింగ్ కలుగుతుందండి. ఎందుకు తెలుసా? దేవుడు పక్షాన నిలబడే వాళ్ళు ఈ రోజుల్లో చాలా తక్కువ అండి. లోకం పక్షాన, లోకములో ఉన్న రంగులు ఆకర్షణల పక్షాన నిలబడే జనాలే ఎక్కువ. కాబట్టి అవన్నీ వదిలిపెట్టి దేవుడి పక్షానికి ఎప్పుడైతే వస్తామో, ఏంటి నా చుట్టూ ఎవరు లేరు, నాకు ఫ్రెండ్స్ లేరు, నాకు బంధువులు లేరు, వాళ్ళకున్నట్లుగా గుంపులు గుంపులు, గ్రూపులు గ్రూపులు నాకు లేవు అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకో తెలుసా? దేవుడి పక్షాన నిలబడేది నీలాంటి వాళ్ళు చాలా తక్కువ, చాలా తక్కువ. లోకం పక్షాన, గ్రూపుల పక్షాన, కులాల పక్షాన, వర్గాల పక్షాన నిలబడే గుంపులు ఎక్కువ ఈ రోజుల్లో. నిరాశపడకు. లోకమంతా ఏకమైన, ఒకవైపు ఉన్న, లోకమంతా మనకు వ్యతిరేకంగా నిలబడిన దేవుడొక్కడు మన పక్షాన ఉంటే చాలు. మనం కోరుకున్న రేవుకు మనల్ని చేర్చే దేవుడు. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 2-3 వచనాలు. అంటే ఆ సమయం వచ్చినంత వరకు వేచి ఉండండి అంటున్నారు కదా. మరి ఆ సమయం ఎప్పుడు వస్తుంది ఫాదర్ అని మీరు నన్ను అడిగితే నాకు కూడా తెలియదు. కానీ నాకు తెలిసిన ఒక వాక్యాన్ని మీకు చూపిస్తాను. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. నేను నీకు వెల్లడి చేయు సంగతి నిర్ణీత కాలమున జరుగును, కాలం పరిపక్వమైనప్పుడు అది నిక్కముగా జరుగును, ఆ సంగతి నెరవేరి తీరును, అది ఆలస్యముగా నెరవేరునట్లు కనిపించినను నీవు దాని కొరకై వేచి ఉండుము, అది తప్పక జరుగును, ఇక ఆలస్యము కాదు. విన్నారా? కొన్ని మన జీవితంలో ఆ సమయం ఎప్పుడొస్తుంది, టైం రావాలి అంటున్నారు. ఇంకెన్నాళ్ళండి అని మనం చిరాకు పడుతూ నాలాంటి వాడి దగ్గరికి వచ్చి, ఏంటండి ఫాదర్ ఇంకెన్నాళ్ళండి, ఇంకెప్పుడండి అంటే ఫాదర్లకు కూడా తెలియదు. ఫాదర్లకే కాదు, బిషప్లకు కూడా తెలియదు. దేవుడు ఏ సమయంలో వస్తారంటే మనం అనుకున్న సమయంలో రారు. ఎవరో ఒక ఆయన చెప్పారండి నాకు, దేవుడు ఆలస్యంగా రాడు, అలాగని తొందరగాను రాడు. మరి ఎప్పుడు వస్తారు? సరైన సమయంలో దేవుడు వస్తారు. ఇన్ అన్ యాక్యురేట్ టైమ్, ఇన్ అన్ ఆపర్చున్ టైమ్ గాడ్ విల్ అపియర్ ఇన్ యువర్ లైఫ్. కాబట్టి ఆయన ఆలస్యంగా రాడు, అలాగని తొందరగా రాడు. నువ్వు మన మీద తొందరపడిపోతున్నావు అని ఆయన తొందరగా ఏం వచ్చారు. సరైన సమయంలో, రావాల్సిన సమయంలో వస్తారు, చేయాల్సిన కార్యం చేస్తారు. ఈ మాట చెప్పు. రావాల్సిన సమయంలో వస్తారు, చెయ్యాల్సిన కార్యం చేస్తారు. ఓకే, ప్రతిదానికి ఒక సమయం ఉంటుందండి. సొలొమోను గారు అన్నట్లుగా ఉపదేశకుడి గ్రంథంలో, ఇప్పుడు మనం ఇంట్లో పెంచుకుంటున్న కోడి ఉంది, అది గుడ్లు పెడుతుంది. ఆ గుడ్లు పొదిగి పిల్లన చేయాలంటే ఎన్ని రోజులు పడుతుంది? అంత ఆలోచించకండి. ఎన్ని రోజులు పడుతుంది? 21 రోజులు పడుతుంది. కోడి తన గుడ్డును పొదిగి పిల్లన చేయాలంటే 21 రోజులు వేచి ఉండాలి. ఆ 21 రోజులు వేచి ఉండే ఓపిక మనకు లేకపోయి, మనమేదో తొందరపడిపోయి ఆ గుడ్డును తీసుకొని దాన్ని పొడిచి లోపల ఉన్న పిల్లను తీయాలనుకుంటే కోడి పిల్ల కాదు కదా, ఆ గుడ్డు ఆమ్లెట్ వేసుకోవడానికి కూడా పనికిరాదు. అవునా కాదా? కాబట్టి ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుని నిర్ణీత సమయంలో లోపల దాచబడింది దానంతట అదే పగలగొట్టుకొని నీ ఇంటి వాకిట వద్దకు చేరుతుంది. 21 రోజులు ఓపికతో ఉంటే గుడ్డు లోపల ఉన్న పిల్ల గుడ్డును పగలగొట్టుకొని అదంతట అదే వచ్చి నీ ఒడిలోకి, నీ గొమ్మలోకి చేరుతుంది. తొందరపడిపోయి గుడ్డును కెలికితే పిల్ల రాదు, ఆ గుడ్డు పనికిరాదు. కాబట్టి దేవుడి నిర్ణీత సమయంలో నేను అంటున్నాను, లోపల దాచబడేవన్నీ కూడా పగలగొట్టుకొని బయటికి వచ్చి మన ఇంటి వాకిట చేరేటంత వరకు మన ఓపికతో ఉండాలి. నిరాశ, టెన్షన్స్, బీపీలు, షుగర్లు అవసరం లేదు ప్రియులకు దేవుని బిడ్డలారా. ఇప్పుడు బీపీలు, షుగర్లు కొన్ని వయసుకు తగ్గట్టుగా కొన్ని వస్తాయి, తప్పవు.
16 ఏళ్ళ అమ్మాయికి బీపీ చెక్ చేస్తే ఆ అమ్మాయికి 140 150 ఎంతో ఉంది. ఎందుకు అమ్మాయి నీకు అంత టెన్షను? ఈసారి క్రిస్మస్ పండగకి మా డాడీ డ్రెస్ కొంటారో లేదో. నేనేం అతిశయోక్తిగా చెప్పటం లేదండి ఇవన్నీ. లాస్ట్ ఇయర్ మీ డాడీ డ్రెస్ కొనలేదా? ఈస్టర్ పండగకి డ్రెస్ కొనలేదా? మన బర్త్డేకి డ్రెస్ కొనలేదా? ఇప్పుడు క్రిస్మస్ వచ్చింది మళ్ళీ కొనడా ఆయన? నీకెందుకు దిగులు? అంటే లాస్ట్ ఇయర్ 2000 ఫ్రాకే కొన్నారు, ఈసారి మరి మా ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా ఎక్కువ కొంటున్నారు, డాడీ బడ్జెట్ పెంచుతారో లేదో. అవసరమా? ప్రియ దేవుని బిడ్డలారా, వినటానికి చెప్పడానికి చోద్యంగా అనిపించిన మనుషుల జీవితంలో లేనిపోని వాటికి టెన్షన్స్ పడే వాతావరణం ఉంది అని చెప్పడానికి నేను ఇవన్నీ చెప్తున్నాను. కొన్ని సమస్యలు, కొన్ని బాధలు, తుఫాన్లు, పెనుగాలులు, హుదుహుదు లాంటి సమస్యలు బ్రతుకును చిందరవందర చేసినట్లుగా కనిపిస్తాయి. మన బ్రతుకును అల్లకల్లోలం చేసేటట్లు కనిపిస్తాయి. ఒక మాట చెప్పనా, తుఫాను లాంటి సమస్యలను కూడా అనే చిరుగాలిగా మార్చే సమర్థుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. ప్రైజ్ ద లార్డ్. గత జీవితంలో ఎన్నో ప్రళయాలు, ఎన్నో తుఫాన్లు, ఎన్నో హుదుహుదులు, ఎన్నో సునామీలు మనము ఎదుర్కొన్నాము. ఇక అంతా అయిపోయింది, అమ్మో ఈ తుఫాను గాలికి నేను కొట్టుకుపోతాను అని అనుకున్న సమయంలో కూడా భీకరమైన ఆశ్చర్యకరమైన కార్యాలు చేసే దేవుడు పెనుగాలిని కూడా చిరుగాలిగా మార్చలేదా? తుఫాను గాలిని కూడా పిల్లగాలిగా దేవుడు మార్చలేదా? ఒక్కసారి ఆలోచించండి. కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 7వ అధ్యాయము 32వ వచనం నుండి చదువుతున్నాను, వినండి. మీరు విచారము నుండి దూరము కావలెననియే నా అభీష్టము. ప్రభువును సంతోషపెట్టుటకు ప్రయత్నించుచు అవివాహితుడగు వ్యక్తి ప్రభువు పనియందే నిమగ్నుడగును. కానీ భార్యను సంతోష పెట్టవలనను తలంపు గలవాడగుటచే వివాహితుడగు వ్యక్తి లౌకిక వ్యవహారములలో చిక్కుకొని 2 ప్రక్కలకు లాగబడుచుండును. శారీరకముగాను ఆత్మయందును కూడా అర్పించుకుని తలంపుతో అవివాహిత స్త్రీ లేదా కన్యక ప్రభువు పనియందే నిమగ్నురాలగును. వివాహితయగు స్త్రీ భర్తను సంతోషపెట్టు తలంపుతో లౌకిక వ్యవహారములలో చిక్కుకొనును. ప్రియులారా, ఈ మాటలు తర్వాత నెమ్మదిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. నేను ఇందాక చెప్పినట్లుగా ఆకాశ పక్షులు చూడండి, లిల్లీ పుష్పాలు చూడండి, వాటినే అంత కేర్ఫుల్గా పోషించిన దేవుడు ఆయన ప్రతిరూపమైన మనల్ని పట్టించుకోరా? నీకంటే ముందుగా సాగిపోతూ నీకు విశ్రాంతినిచ్చే స్థలాలను, వ్యక్తులను, పరిస్థితులను, సందర్భాలను దేవుడు నీకోసం సిద్ధపరచలేడా? కానీ నీ యాత్రలో ఆయన సిద్ధపరిచేటంత వరకు ఓపికతో ఉండు, దీనతతో ఉండు, నిరీక్షణతో ఉండు. నిరీక్షణ యాత్రికులము కదా, పిల్గ్రిమ్స్ ఆఫ్ హోప్ కదా. ఈ నిరీక్షణ మనలను మోసము చెయ్యదని రోమిలకు పత్రికలో 5వ అధ్యాయంలో విన్నాం కదా. కాబట్టి నిరీక్షణలో, ఈ యాత్రలో చింత వద్దు, టెన్షన్స్ వద్దు. దేవుడున్నాడనే ధైర్యంతో నిశ్చింతగా బ్రతకాలి. ఇదే దేవుడి కోరిక. లోకంలో రకరకాల చింతలు చెప్పచ్చో లేదో, ఆ మధ్య కరోనా టైంలో ఆ న్యూస్లో, ఇంటర్నెట్లో వచ్చిన న్యూస్ ఏంటంటే, కరోనా టైంలో గూగుల్లో 18 కోట్ల మంది సెర్చ్ చేశారు. అంటే మన ఇండియాలో 18 కోట్ల మంది ఎక్కువ సంఖ్యలో సెర్చ్ చేసింది ఏంటో తెలుసా? భార్యను సంతోషపరచడము ఎలా, లేకపోతే ఎవరికీ తెలియకుండా భార్యను కొట్టడం ఎలా. ఎందుకంటే అందరూ లాక్డౌన్లో ఇంట్లోనే ఉండిపోయారు కదా. లేకపోతే ఉదయాన్నే లేచి ఎక్కడో ఆఫీస్కో ఎక్కడో బయటికి వెళ్ళిపోయేవాళ్ళు, ఏదో ఇంట్లో ఉన్న వాళ్ళతో చాలా తక్కువ సమయం గడిపేవాళ్ళు. లాక్డౌన్లో సుమారు 50 రోజులు పైగానే ఇంట్లో ఉండిపోయారు కదా. ఆ సమయంలో 18 కోట్లకు పైగా గూగుల్లో సెర్చ్ చేసి గూగుల్ తల్లిని అడిగినటువంటి ప్రశ్న, ఇంట్లోనే రోజు చూస్తున్నాం భార్యని, ఈ భార్యని ఎలా సంతోషపరచాలి? చింత. అప్పట్లో ఏవే ఉండేవి మర్చిపోయిన అవన్నీ, ఫ్లిప్కార్ట్లో లేకపోతే ఈ
రేషన్ అవేవో పేర్లు కూడా గుర్తులేవు ప్రస్తుతానికి. వాటి ద్వారా మనకి ఇంటికి తీసుకుని వచ్చే హోమ్ డెలివరీ. అప్పట్లో స్విగ్గీ జొమాటోలు అవి లేవు కదా. రేషన్ తెచ్చుకోవడం. ఏం తేవాలన్నా భార్యను ఎలా సంతోషపరచాలి. కోపంతో ఒకవేళ ఒక దెబ్బ వేసినా సరే ఎవరికీ తెలియకుండా భార్యను కొట్టడం ఎలా అని సెర్చ్ చేశారంట. చూడండి మనుషులకి టెన్షన్స్ ఎట్లా ఉంటున్నాయో. ఇవి అవసరమా? లోకంలో రకరకాల చింతలు ప్రియులకు దేవుని బిడ్డలారా. ఈ చింతలన్నిటికంటే నా దేవుణ్ణి ఎలా సంతోషపరచాలనే చింతే మనల్ని సంతోష పదంలో నడుపుతుంది ప్రియులకు దేవుని బిడ్డలారా. పౌలు గారి చింత ఎంతో విందామా? కొరింథీయులకు రాసిన 2వ లేఖ 11వ అధ్యాయం 28వ వచనము. మిగిలిన వాని మాట అటుండా సకల దైవ సంగములను గూర్చిన వేదన నాకు ఎక్కువగా ఉన్నది. పౌలు గారి చింత ఏంటంట? దేవుడి సంగములను గూర్చిన వేదనే నాకు ఎక్కువగా ఉంది. పౌలయ్య మీ చింత ఏంటయ్యా అంటే దేవుడి కార్యం ఎప్పుడెప్పుడు చెయ్యాలా అన్నదే ఆయన చింతంట. దేవుడి వాక్యం ఎప్పుడెప్పుడు బోధించాలన్నదే ఆయన చింతంట. దైవ సంఘాలను ఎలా నిలబెట్టాలన్నదే ఆయన చింతంట. ప్రియులారా, మన చింత దేనికోసం? దేవుని కోసమా, లోకం కోసమా? ముగిస్తూ కొన్ని ఉదాహరణలు చెప్పి ముగిస్తాను. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం నుండి మీరు తర్వాత చదువుకుంటే అక్కడ సిరియా దేశపు సైన్యాధిపతి నామాను ఇంటిలో జరిగిన ఒక సంఘటన మీతో పంచుకుంటా. మీకు తెలుసు, ఆ నామాను ఇజ్రాయేలు దేశం మీద దండయాత్ర చేసి అక్కడ ఉన్న వాళ్ళని దోచుకొని చాలామంది పిల్లలను చెరిచి మానభంగం చేయించి ఆడపిల్లలందరినీ కూడా బానిసలుగా తీసుకొచ్చాడు. అలానే చెరబట్టి చెరిచి బానిసగా ఒక చిన్నదాన్ని, ఇజ్రాయేలు చిన్నదాన్ని నామాను తన ఇంటిలో బానిస పిల్లగా చేర్చుకున్నాడు. ఈ ఇజ్రాయేలు చిన్నది తన ఇంటిలో బానిస పని చేస్తూ నామాను యొక్క భార్యకు తోడుగా అన్ని విషయాల్లో సహాయం చేస్తూ ఉండేది. ఒకరోజు ఎప్పుడు నామాను సైన్యాధిపతి కదా, ఎప్పుడు కూడా కవచ వస్త్రధారణ చేస్తూ ఉండేవాడు. ఇంట్లోనే ఉంటున్న పనికత్తి కాబట్టి ఒకరోజు ఇంటికి వచ్చిన నామాను యొక్క శరీరాన్ని చూసింది. బయటికి సైన్యాధిపతిగా, మహావీరుడుగా, ధీరుడుగా, సూర్యుడుగా కనబడుతున్న తన యజమాని అయిన నామాను ఒంటి చొక్కా మారుస్తున్నప్పుడు చూసిందేమో ఒంటి మీద కుష్ఠరోగం ఉంది. బయటకు చూస్తే నామాను బెస్ట్, కానీ లోపల ఒళ్ళంతా కుష్టు. ఈ విషయాన్ని చూసినటువంటి ఆ పనిపిల్ల వెంటనే యజమానురాలు అంటే నామాను భార్య దగ్గరికి వెళ్ళి ఈ మాట అంటుంది. ఏంటని? మన యజమాని సమరియా దేశములో ఉన్న ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళితే మన యజమాని యొక్క రోగం నయమవుతుంది. సమరియా దేశములో ఒక దేవుడు ఉన్నాడు, ఆయన పేరు యావే. ఆ యావే దేవుడు మన యజమాని స్వస్థపరుస్తాడు అని. చూడండి, ఈ పనికత్తే తన బాధ కంటే యజమాని గూర్చునే బాధ కోసమే ఎక్కువ ఆలోచించింది. ఈ పని పిల్లని అడుగుదాం, అమ్మా నీ జీవితంలో నీ చింత దేనికోసం, ఎవరి కోసం అంటే నాకేం చింత లేదయ్యా, నాకేం దిగులు, నాకేం బాధ లేదయ్యా. మమ్మల్ని చూసుకోవడానికి ఆ యజమాని ఉన్నాడు కదా, యజమాని బాగుంటే చాలు మేము బాగుంటాం అని ఈ చిన్నది కోరుకొని యజమాని ఎలాగైనా బాగోవాలి తన కుష్ఠరోగం నుండని ఒక చక్కటి ఉపాయం చెప్పింది. వెంటనే నామాను ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు. అక్కడ కుష్ఠరోగం అంతా నయమైపోవడం, అంతా సంఘటన అంతా మనకు తెలుసు. ప్రియులారా, నామాను బాగోవడానికి కారణం ఈ చిన్నది ఇచ్చిన ఉపాయం. నేనేం చెప్తున్నానంటే మన జీవితంలో లోకపరంగా మనకి ఎన్ని చింతలు ఉన్నా ఈ ఇజ్రాయేలు చిన్నది ఎవరి కోసం ఆలోచించింది? యజమాని కోసం, యజమాని ఇంటి కోసం ఆలోచించింది. మన జీవితంలో మనకి ఎన్నో ప్రాబ్లమ్స్, సమస్యలు ఉన్నాయి కాదు అని నేను అన్ను. మన చింతల్లా, మన ఆలోచనల్లా మన యజమాని అయిన దేవుడి కోసం, ఆయన దేవుడి ఇల్లైన జీవమగల దేవుడి సంఘం కోసం మనం ఆలోచించాలి. ఆ ఇజ్రాయేలు చిన్నది ఎలా ఆలోచించిందంటే మా యజమాని ఇల్లు బాగుంటే అందులో పనిచేసే నేను బాగుంటాను, జీతం ఇచ్చే యజమాని బాగుంటే చాలు నేను బాగుంటాను అని అనుకుంది.
మనం కూడా మన దేవుడు బాగుండాలి, మన దేవుడి సంఘం బాగుండాలని కోరుకుంటే తప్పనిసరిగా మన కలుగు మేలు విషయమై దేవుడే చూసుకుంటాడు. ప్రియులారా, ఆదికాండం 39వ అధ్యాయము 5-6 వచనాల్లో పొతీఫరు ఇంటిలో యోసేపు బానిసగా పనిచేస్తున్నాడో మీకు తెలుసు. అక్కడ చక్కటి మాట ఏం రాయబడి ఉందంటే, పొతీఫరు తన ఇంటి వ్యవహారములన్నింటినీ యోసేపునకే వదిలిపెట్టెను. అంటే యోసేపు, నువ్వు చూసుకోవయ్యా నా ఇంటి వ్యవహారాలన్నీ, నువ్వుంటుండగా నాకు దిగులెందుకు అని పొతీఫరు తన ఇంటి వ్యవహార బాధ్యతలన్నీ, ఇంటి బాధ్యతలన్నీ యోసేపునకై వదిలిపెట్టినట్లుగా మనం కూడా ఏం చేయాలో తెలుసా? మన చింతలు, మన బాధలు, మన సమస్యలు, మన దిగులు, మన కృంగుబాటు అంతా పరమ యోసేపు అయినటువంటి దేవుడికే మనం సమర్పించాలి. ప్రియులకు దేవుని బిడలారా, పొతీఫరు ఎప్పుడైతే యోసేపుకే బాధ్యతలు అప్పచెప్పేశాడో దేవుడు ఎంతకెంతగా పొతీఫరు ఇంటిని ఆశీర్వదించినట్లుగా, యూ జస్ట్ లెర్న్ టు సరెండర్ యువర్ సెల్ఫ్ టు గాడ్, గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ అండ్ యువర్ హౌస్ హోల్డ్. దేవుడికి మొత్తం సమర్పించు. పొతీఫరు యోసేపునకు సమర్పించినట్లుగా మన విచారాలు, మన విషయాలు అన్నీ దేవుడికి సమర్పిస్తే పొతీఫరు ఇంటిని వృద్ధిలోకి తెచ్చిన దేవుడు మన ఇంటిని, మన జీవితాన్ని కూడా వృద్ధిలోకి తీసుకొస్తాడు. రూతు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనములో నవోమి తన కోడలైన రూతుతో ఏమంటుందంటే, తల్లి తల్లి నీ బాధ్యత అంతా నాదే కదమ్మా అంటుంది. చూడండి ఎంత చక్కటి మాట. ఒక అత్త కోడల్ని ఎలా పిలుస్తుందంటే, ఏ కోడలా ఎలా రాయే అనలే. ఒక అత్తగారు కోడల్ని ఎలా పిలుస్తుందంటే, తల్లి. ఈ రోజుల్లో క్షమించండి, నన్ను సనుక్కోకండి, కూతుర్ని ఒకలాగా కోడల్ని ఒకలాగా పిలిచే వాళ్ళు లేరందమ్మా. కూతుర్ని ఎలా పిలుస్తావో నీ కోడల్ని కూడా అలాగే పిలవడం నేర్చుకో. అప్పుడే దేవుడి దీవెనలు మన ఇంటిలోనికి వస్తాయి. కూతుర్ని ఎలా అర్థం చేసుకుంటున్నావో నీ కోడల్ని కూడా అలానే అర్థం చేసుకో. కోడల పిల్ల, నీకు కూడా చెప్తున్నా, నీ తల్లిని ఎలా ప్రేమిస్తావో కోడల్ని అలా అత్తగారిని అలాగా ప్రేమించు. నీ తల్లిని ఎలా అర్థం చేసుకుంటావో అన్ని విషయాల్లో మీ అత్తగారిని కూడా అలానే అర్థం చేసుకో. అలాంటి ఇంట్లో తగాదాలు ఎందుకు వస్తాయి? మనస్పర్ధలు ఎందుకు వస్తాయి? అయితే చూడు, రూతు పట్ల, అంటే తన కోడల పట్ల అత్తగారు అయిన నవోమి ఎలా ఆలోచిస్తుందంటే, నీ బాధ్యత అంతా నేనే కదా చూసుకోవాలమ్మా. నీకు ఏ లోటు ఏ దిగులు కలగకుండా, నీ భర్త చనిపోయాడు, కానీ భర్త చనిపోయాడని నిన్ను ఒంటరిగా ఎలా వదిలేస్తాను? నిన్ను కూడా ఒక ఇంటిదాన్ని చేయాలి కదా. నీకు కూడా ఒక తోడును చూడాల్సిన బాధ్యత నాదే కదా, నీ బాధ్యత నాదే కదా అంటుంది నవోమి. అడుగుదాం నవోమిని, అమ్మా ఈ రూతు బాధ్యత నీ నెత్తి మీద ఎందుకు వేసుకున్నావంటే ఆమె అనొచ్చు ఏమని, మా కోసం, మా ఇంటి కోసం తన ఇంటిని, తన ఇంటి వారిని అన్నీ వదులుకొని వచ్చేసిందయ్యా. ఇప్పుడు ఆ బిడ్డ, ఆ రూతు యొక్క బాధ్యత నాది కాకపోతే ఇంకెవరిది? ప్రియులారా, ఈ మాట వింటున్నప్పుడే మాలాంటి సేవకులకు కొండంత బలం. నవోమి ఏమందంటే, మా కోసం, మా ఇంటి కోసం మొత్తం తన ఇంటి వారిని, తన తల్లిదండ్రుల్ని, అక్క చెల్లెల్ని, బంధుమిత్రుల్ని అన్ని వదులుకొని వచ్చేసింది. ఆమె బాధ్యత నాది కాదా? ప్రియులారా, దేవుడి కోసం, దేవుడి సంఘం కోసం, దేవుడి సేవ కోసం తల్లిదండ్రుల్ని, తోడబుట్టిన వాళ్ళని, ఆస్తిపాస్తుల్ని, సుఖాలను అన్నింటినీ వదులుకొని వచ్చినటువంటి మాలాంటి సేవకుల కోసం మాత్రమే కాదు, మీలాంటి ఎంతోమంది మంచి మనసున్న వారి పట్ల దేవుడు ఆలోచించరా? ఒక నవోమియే రూతు కోసం ఎంత ఆలోచిస్తే ఇక మన దేవుడు మన గురించి ఇంకా అంత ఆలోచిస్తారు. ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. కాబట్టి అనవసరమైనటువంటి కృంగుబాటులు వద్దు. ఎక్కడో ఒక మాట, నవోమి రూతు పట్ల ఎందుకు బాధ్యత వహించింది? ఏమంటుంది? నా కోసం అన్నీ వదిలొచ్చిన దానికి నేనే కదా బాధ్యత వహించాలి, నేనే కదా చూసుకోవాలి. ఆవిడి కంటే ముందుగా నేనే అన్నీ వెళ్ళి సిద్ధపరచాలి. ప్రియులారా, దేవుడి కోసం మనం అన్నీ వదిలేస్తే దేవుడే మనకంటే ముందుగా వెళ్ళి మార్గాన్ని సిద్ధం చేస్తాడు.
అన్నీ వదిలేసామా? కులగోత్రాలు వదిలేసామా? గ్రూపు రాజకీయాలు, మత రాజకీయాలు వదిలేసామా? అసూయ, ద్వేషం, కోపం, పగ, కుతంత్రాలు, మోసపూరితమైనటువంటి పుకార్లు, నిందలు, విమర్శలు ఇట్లాంటివన్నీ వదిలేసామా? దేవుడి కోసం మనం వదిలేస్తే దేవుడు మన గురించి శ్రద్ధ వహిస్తారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ప్రియులకు దేవుని బిడ్డలారా. యిర్మీయా గ్రంథం ఒక్క మాట చదివి ఈ ధ్యానాంశాన్ని ముగిస్తాను. యిర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనములో ఒక మాట, దేవుడు అంటున్న మాట, నేను దూరము నుండి వారికి దర్శనమిచ్చి తిని. ఏంటంట? దూరము నుండే మనకి విశ్రాంతినిచ్చే దేవుడు. ప్రియులారా, మన జీవితంలో ఎంతోమంది మనకు దగ్గరగా ఉంటారనుకున్న వాళ్ళు మనకు ఆయాసం పుట్టించే వాళ్ళే కానీ మనకు విశ్రాంతినిచ్చే వాళ్ళు ఎవరో ఉండరండి. కానీ దేవుడు ఏం చెప్తున్నారు తెలుసా? నేను మీకు దూరంగా ఉన్నప్పటికీ కూడా మీకు విశ్రాంతినిచ్చే దేవుణ్ణి నేను. జీవితంలో ఎవరైనా, ఎలాంటి వారైనా, భర్త అయినా, భార్య అయినా, తల్లి అయినా, తండ్రి అయినా, బిడ్డలైనా, స్నేహితులైనా, ఈరోజు ఉంటారు భరోసాగా, రేపు ధైర్యంగా నా పక్కన నిలబడతారు అనుకున్న వాళ్ళు ఏదో ఒక రోజు కనుమరుగైపోవచ్చు. కానీ యేసు ప్రభువు, మన ఆరాధ్య దైవం, ప్రయాణంలో ఎప్పుడూ కూడా మన బరువును పంచుకుంటున్న దేవుడు. ఆయన మాత్రం ఏ రోజు కూడా మనల్ని ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళరు. యోహాను సువార్త 14లో ఆయన పరలోకానికి వెళ్తూ వెళ్తూ ఏమంటున్నారండి శిష్యులతో? నేను వెళ్ళుట మీకు మంచిది, ఎలైనా నేను మీకొక విశ్రాంతి స్థలమును సిద్ధము చేయుదును. వింటున్నారా? ఈ ఒక్క మాట గుండెల్లో పెట్టుకోండి. మనం ముగిస్తున్నాం. పరలోకానికి వెళ్తూ అక్కడ మీకొక నివాస స్థలాలు ఏర్పాట్లు చేయడానికి మనకంటే ముందుగానే పరలోకానికి వెళ్తూ మనకంటూ విశ్రాంతి స్థలాలు సిద్ధపరుస్తున్నాడు దేవుడు. అక్కడ పరలోకంలోనే కాదు, ఇక్కడ భూలోకంలో కూడా ఆయన ప్రాధేయపడాలే కానీ, మోషే ఇత్రోను నమ్ముకున్నట్లుగా, ఇత్రో తోడు కోరుకున్నట్లుగా జీవితంలో మనుషుల యొక్క తోడు కోరుకోవద్దు. కోరుకున్న వాళ్ళ యొక్క తోడు, తోడ్పాటు ఎన్నాళ్ళు ఉంటుందో చెప్పలేం. మోషే ఇత్రోను కోరుకున్నాడు. అంతవరకు పగల మేఘమై రాత్రి అగ్నిస్తంభమై నడిపించిన ఆ దేవుణ్ణి ఎందుకు మర్చిపోయాడో మోషే. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మన జీవితంలో ఇంతవరకు నడిపించిన దేవుణ్ణి వదిలిపెట్టి మనం కూడా కేవలము నరమాత్రుల మీద ఆధారపడుతున్నామేమో. ఈ లోకంలో ఉన్న కొన్ని వ్యవస్థలు, మరలా చెప్తున్నాను, మోషే ఇత్రో మీద ఆధారపడ్డాడు, దేవుణ్ణి వదిలేశాడు. అలాగే నీ కులాల మీద ఆధారపడుతున్నావేమో, మన గ్రూపుల మీద ఆధారపడుతున్నామేమో. ఏదైనా సపోర్టు కోసం దేవుడా సపోర్టుగా నువ్వురా, దేవా నువ్వు మా పక్షాన నిలబడు అని దేవుణ్ణి ప్రార్థించకుండా, ఇదిగో కొంతమంది గ్రూపుల్ని, కొంతమంది గుంపుల్ని, ఇగో మాకు సపోర్టుగా నిలబడండి అని గుంపుల్ని పిలుస్తున్నావేమో. ప్రియ దేవుని బిడ్డ, నీ చింతలన్నీ దేవుడికి అర్పించి నిశ్చింతగా ఉండు. నీ ఇంటి మీద, నీ బ్రతుకు మీద దేవుడినే విచారణకర్తగా నియమించు, దేవుణ్ణే అధికారిగా నియమించు. ఖచ్చితంగా పొతీఫరు ఇంటి మీద పొతీఫరు యోసేపును విచారణకర్తగా, అంటే ఒక యోసేపును అవ్వడానికి బానిస అయి ఉండొచ్చు, కానీ ఒక అధికారిగా నువ్వే నా ఇంటి వ్యవహారాలు చూసుకోవయ్యా అని పొతీఫరు వదిలేశాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడికి మన చింతలన్నీ వదిలేద్దాం. నేను చెప్పేది ఒకటే, మందసములో ఉన్న దేవుడు ఇజ్రాయేలు ప్రజల కంటే ముందుగానే వెళ్ళి నా పిల్లలకి ఎక్కడెక్కడ విశ్రాంతి స్థలాలు నేను సిద్ధపరచాలా అని ఇజ్రాయేలు ప్రజల కోసం చక్కటి స్థలాలు ముందే ఏర్పాటు చేసిన దేవుడు మన ఈ జూబిలీ యాత్రలో, మన నిరీక్షణతో ప్రయాణిస్తున్న ఈ శ్రీసభ యాత్రలో మనకంటే ముందుగానే దేవుడు వెళ్తున్నాడు. మన కోసం పరిస్థితులు ముందే దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు. మన కోసం కొంతమంది వ్యక్తులను దేవుడే ముందు సిద్ధపరుస్తూ ఉంటాడు. ఏ కరువు వచ్చినా, ఏ రోగం వచ్చినా, ఏ బాధ వచ్చినా కొంతమంది ఎవరో ఒక వ్యక్తులని ముందుగానే దేవుడు సిద్ధపరుస్తూ ఉంటాడు. నా జీవితంలో పండగలు చేయాల్సి వచ్చినప్పుడు, అరే చేతిలో చిల్లి గవ్వ కూడా ఉండేది కాదు.
మన సొంత ఖర్చులతో మనం ఎంతవరకని లక్షల్లో ఉన్న పండగలు చేయగలం? ఒక్కొక్కసారి దిగులు అనిపిస్తూ ఉంటుంది. అరే, ఈరోజు శనివారం వస్తుంది, కూటం పెట్టాలి, ప్రజలందరూ వస్తారు, ప్రేమ విందు ఏర్పాటు చేయాలి, ఇంచుమించుగా 10,000 నుంచి 15,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఎలా ఎలా అని ఆలోచిస్తున్నప్పుడు కాకులతో ఏలియాను పోషించిన దేవుడని చదువుకున్నాం. కానీ నా గురు జీవితంలో ఎన్నో ఇలాంటి అనుభవాలు, నేనే కాదు చాలామంది గురువులకు ఇవే అనుభవాలు ఎదురవుతూ ఉండవచ్చు. ఎవరో వస్తారు, ఫాదర్ ఈ ఈ ఈ ఈ వారం మేము ప్రేమ విందుకి మేము బాధ్యత వహించాలనుకుంటున్నామండి. వాళ్ళు ఎవరో నాకు తెలియదు, నా సంఘస్థులు అంటే నాకు తెలియదు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు. వాళ్ళంతటా వాళ్ళు పోషించినట్లుగా ఎన్నో సందర్భాలు ఉన్నాయి. పండగ ఎలా చేయాలి? లక్షల్లో పండగ, చుట్టూ చూస్తే ప్రజలు పేద ప్రజలు ఉంటారు. వాళ్ళు మహా అయితే భుజం కాయగలిగేది 1,000 రూపాయలు, 10,000 రూపాయలు, అంతకంటే స్తోమత ఎక్కువ ఉండదు, 20,000 రూపాయలు. కానీ 3 లక్షలు 4 లక్షలు పెట్టి పండగ చెయ్యాలంటే ఎలా ఎలా అని ఆలోచిస్తే ఒక్కటే, దేవుడి ముందుకు వచ్చి దిగులెందుకు దేవా, ఈ యుద్ధం నీది, ఈ పండగ నీది, మాకంటే ముందుగా వెళ్ళి ప్రజలను చైతన్యపరచు, మార్గాన్ని సిద్ధం చేయు. కొన్నిసార్లు ఏం జరుగుతాయో తెలుసా? ఎవరో వచ్చి డైరెక్ట్గా డబ్బులు ఇవ్వకపోవచ్చు. సౌండ్ సిస్టమ్ మేము చూసుకుంటామండి, ఇదిగో వేయాల్సిన టెంటలన్నీ మేము చూసుకుంటామండి, పాంప్లెట్స్ ప్రింట్ చేయాలా మేము చూసుకుంటామండి. వింటున్నారా? ఇదిగో వచ్చే అతిథులకు భోజనాల ఏర్పాట్లు చేయాలా మా 2 కుటుంబాలు చూసుకుంటామండి. అయిపోయింది పండగ. చేతిలో డబ్బులు ఉండక్కర్లేదండి, మంచి మనసున్న నలుగురుంటే చాలు. పండగలేంటి, ఏ కార్యాలైనా జరుగుతాయి. అలా జరగాలి అంటే మనకంటే ముందు దేవుణ్ణి పంపించాలి ప్రతి విషయంలోకి. మనకంటే ముందుగానే దేవుడు వెళ్ళాలి అంటే మన జీవితంలో మోషే ఇత్రోని తోడుగా రమ్మన్నట్లుగా మనుషుల మీద ఆధారపడకుండా, మన స్వంత అనుభవాల మీద తెలివితేటల మీద ఆధారపడకుండా, చెప్పాను కదా, రెఫీదీము వద్ద ఒకసారి బండన కొట్టాడు, రెండోసారి కూడా కొట్టమంటాడేమో అని రెండోసారి వెళ్ళి కొట్టాడు. కానీ దేవుడు ఏం చెప్పారు? మాట్లాడు. ఒక అనుభవం ప్రతిసారి మనకు అదే పని చేయదండి. దేవుడు రకరకాల వింతైన మలుపుల గుండా మన జీవితాన్ని తిప్పుతూ ఉంటాడు. ఆయన ఎటు తిప్పినా ఎలా నడిపించినా ఆయన మీదే ఆనుకుని వెళ్ళాలి తప్ప చింతలు వద్దు, దిగులు వద్దు. దిగులెందుకు? మనకంటే ముందుగా ప్రభు వెళ్తూ మనకంటూ ఒక విశ్రామ స్థానాన్ని సిద్ధపరిచే దేవుడు. కావున ఈరోజు దిగులెందుకు, ప్రయాణములో దిగులెందుకు? మనకంటే ముందుగా వెళ్ళి సమస్తాన్ని చక్కదిద్దే దేవుడు, నీకంటే ముందుగా అన్నీ సిద్ధపరిచే దేవుడు ఉంటూ ఉండగా దిగులు వద్దు ప్రియులకు దేవుని బిడలారా. కాబట్టి ప్రయాణంలో దేని గురించి చింత వద్దు, మన భారములన్నీ మోసే ఆ దేవుడి మీద మన చింతలన్నీ మోపుదాం. ఆయన మన పట్ల కార్యాన్ని నెరవేర్చేటంత వరకు ఓపికతో, దీనతతో, సహనముతో నిరీక్షిస్తూ ఉందాం. ఈ నిరీక్షణ మనల్ని వంచనకు గురి చేయదు. దేవుడు మనందరిని దీవించి కాపాడుదురుగాక. ఆమెన్. ప్రార్థించుదము. పరిశుద్ధుడా మా దేవా తండ్రి, ఈ జూబిలీ యాత్రలో దిగులెందుకు అనే ధ్యానాంశాన్ని ఈరోజు ధ్యానించే కృప మాకు దయచేసినందుకు స్తోత్రాలు. మా జీవితంలో కూడా మోషే ఇత్రో యొక్క అనుభవాల మీద ఆధారపడినట్లు మా జీవితంలో అనుభవాల మీద, అనుభవం ఉన్న వ్యక్తుల మీద ఆధారపడిన సందర్భాలు లేకపోలేదు. ఎన్నాళ్ళు నడిపించిన దేవుడివైన నిన్ను వదిలిపెట్టి ఏ మనుషుడు నడిపిస్తాడో, ఏ ధనబలం, ఏ కులబలం నడిపిస్తుందో అని మేము కూడా వారి మీద వీరి మీద ఆశలు పెట్టుకున్న వాళ్ళమే. కానీ ఈరోజు విన్న వాక్యం బట్టి నీ మీద ఆనుకుంటే, ఆధారపడితే మాకంటే ముందుగానే నువ్వు వెళ్ళి రేపటి విశ్రాంతి కోసం ఈరోజే మా కోసం నీవు నీ దూతలతో కలిసి పనిచేసే దేవుడు అని మేము విన్నాము. దేవా, మా బాధ్యతలన్నీ నీకు అర్పిస్తూ ఉన్నామయ్యా. నీవు మా పట్ల కార్యాన్ని నెరవేర్చేటంత వరకు, మమ్మందరిని విజయోత్సవంతో ఊరేగించే వరకు ఓపికతో, దీనతతో, నమ్మకంగా వేచి ఉండే కృపను మాకు దయచేయమని మా నాథుడైన యేసు పవిత్ర నామములో ఈ ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్.
ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మదేవుని దీవెనలు సర్వదా మీకు తోడై ఉండి మీ యాత్రలో నిత్యము మిమ్ము నడిపించి సర్వదా కాపాడుదురుగాక.